సరే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మనం తీసుకుంటే ప్రధానంగా ఇది ఏ పార్టీకి రెఫరెండం కాబోతుంది అని మనం అనుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీకే రెఫరెండం అవుతుంది. ఎందుకని ఇప్పుడు బీఆర్ఎస్కు ఓడినా పెద్దగా వచ్చే నష్టం లేదు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణ వ్యాప్తంగా క్యాడర్ నిరుత్సాహపడతారు. అది క్యాడర్ అంటే మళ్ళీ ఎప్పుడైనా సరే ఏది గీట్రాయి అంటే ఈవెన్ పంచాయతీ ఎలక్షన్లు కూడా గీట్రాయి కాదు, ఏదో 1-2 ఎలక్షన్లు కూడా గీట్రాయి కాదు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చే ఇష్యూ ఎప్పుడు మాత్రమే అసలు అప్పుడు ఎవరికి ఏమవుతుంది ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. కానీ ఈ ఒక్క సీటు ఒకవేళ కాంగ్రెస్ గెలవలేదు అనుకోండి, ఇన్ కేస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే గ్రూపులో ఇండిపెండెంట్ గా ఎక్కువ వ్యవహరించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఇప్పుడు ఒకవేళ వీళ్ళు గెలిచారనుకోండి, ఇమ్మీడియట్ గా ఏదో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ క్యాడర్ అంతా ఎంతూజియాజం అయ్యే పరిస్థితి ఉండదు. వాళ్ళ రేపు మీకు తెలియదు ఏముంది, రాజకీయాలు అంటే డబ్బులతో కూడుకుంది, డబ్బులు లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అవుతున్నాయి అనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది? కేవలం 30 or 35 lakhs అనేది ఖర్చు పెట్టాలి. కానీ ఒక్క మీటింగ్కి మీరు చూస్తే 35 lakhs కదా, వీళ్ళు 50 lakhs ఖర్చు పెడతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు అనే ఏంటంటే ఏ పార్టీ అయినా కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అనుకూలంగా లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు, అంతే తప్ప అసలు విషయాల మధ్యలో ఇప్పుడు ముఖ్యంగా ప్రధానమైనది ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఎంత ఐడియా ఉందంటే, ఇప్పుడు 2014 లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి దాదాపు 13% బడ్జెట్లో ఎలొకేషన్ ఉండే. ఇప్పుడు తగ్గించి వచ్చి ఈ 7.3 వరకు తీసుకొచ్చాడు ఎవరు? కేసీఆర్. ఇప్పుడు వీళ్ళు ఎంత వచ్చారు? వీళ్ళు 15% అని మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళు ఇచ్చిందంతా 7.9, 8% ఇచ్చారు. 0.6 ఎక్కువ, 0.6. అయితే ఇప్పుడు మీరు కాక క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం టీచింగ్ కమ్యూనిటీకి దాదాపు 95.6% శాలరీస్కే పోతుంది. నీకు డెవలప్మెంట్ ఎక్కడిది? అయితే మీరు క్రమంగా స్కూల్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్లో వ్యవస్థ కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ లోపల విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది, గవర్నమెంట్లో తగ్గుతుంది. అంటే వీళ్ళు అంటే ప్రభుత్వ విద్యను నెమ్మదిగా నిర్వీర్యం చేస్తూ పోతున్నారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు జరిగింది అదే, ఇప్పుడు జరుగుతున్నది అదే ప్రధానంగా. అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కనుక కాంగ్రెస్ గెటాన్ కాకపోతే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆ పరిస్థితి కొంత కాంగ్రెస్లో అయితే డిస్టర్బ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఎక్కువ, ఇప్పుడు ఇక్కడ గెలిచారు అనుకోండి, ఎంతో కొంత వాళ్ళకి అంటే సీఎంకి కొంత హోల్డ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి, ఇమ్మీడియట్ గా ఇప్పుడు బట్టి కానివ్వండి, లేకపోతే రకరకాల గ్రూపులు అయితే ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అంటే ఇది అంటే రేవంత్ రెడ్డికి రెఫరెండం అనుకోవాలా, కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అనుకోవాలా? ఒక రకంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద రెఫరెండం టు ది రేవంత్ రెడ్డి. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మరి అదే అంటే నాకైతే ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు, ఎన్ని ఓట్లు వస్తారో మనమేమో, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎవరు గెలిచినా ఒకటే అనే పరిస్థితికి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇంతమంది మంత్రులు, ఇంతమంది సీఎం ఒక బై ఎలక్షన్ కోసం ఇంత పెద్ద ఎత్తున కేంద్రీకరించి పనిచేయటం మాత్రం గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా మరి మనం చూసాం కదా. అదే ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే ఒకవేళ ఓడిపోతే వచ్చే పరిణామాలు తట్టుకోలేక ఇంత పెద్ద ఎత్తున కేంద్రీకరించి పనిచేస్తున్నాం. అందువల్ల ఏమవుతుందంటే ఇంత కేంద్రీకరించి పనిచేసినా ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది? సీఎంఏ తీసుకోవాల్సి వస్తుంది. అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కనుక ఓడిపోతే రేవంత్ రెడ్డికి థ్రెట్ ఉందని మనం అనుకోవచ్చా? థ్రెట్ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా థ్రెట్ ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఇదివరకు ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ లాబీస్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కటి దగ్గర 15 మంది, 20 మంది, 30 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఇప్పుడు ఎవడెంబడి కూడా 5 లేరు. ఇలా నేను నీకు మినిస్టర్ అంటే నువ్వు వస్తావు, లేకపోతే లేదు. ఇదివరకు లాగా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రూప్ మెయింటైన్ చేశాడు. ఆయనకి ఎప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా అనుకో గ్రూప్ అంటూ అట్లా ఉంటుండే. అంత పర్సనాలిటీ లేదు. అంతకుముందు తెలంగాణలో చెన్నారెడ్డి ఉంటుండే. చెన్నారెడ్డికి హైదరాబాద్ టు విలేజ్ లెవెల్ వరకు ఆయనకు ఒక గ్రూప్ లాగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత పర్సనాలిటీస్ లేరు. ఇప్పుడు మీకు కూడా తెలిసే ఉంటుంది ఏంటంటే ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఇంకో నియోజకవర్గం ప్రచారం చేసే పరిస్థితి లేదు.
ఇప్పుడు మన దగ్గర అంటే ఇప్పుడు కాదు కానీ అంతకుముందు పొన్నాల లక్ష్మి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, డి శ్రీనివాస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, కేశవరావు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎక్కడ ఇంకో నియోజకవర్గానికి పోయి ప్రచారం చేసేంత శక్తి ఉన్నవాళ్ళు కాదు. మన దగ్గర ఉన్నవాళ్ళు ఇద్దరే ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి అండి, చెన్నారెడ్డి మాత్రమే. వాళ్ళు కొంత ప్రజాబాహుల్యంలో పలుకుబడి ఉండి వాళ్ళు కొంత తిరగగలిగారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. కానీ యాజ్ ఆన్ టుడే అటువంటి పర్సనాలిటీస్ అయితే నాకు కనిపించట్లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గనక సంక్షోభంలో పడిపోతే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పరిపాలన అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడా లేదా అనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తున్నది. మరి అంత కేపబుల్ గా గల క్యాండిడేట్స్ కాంగ్రెస్ లో ఉన్నారని మనం అనుకోవచ్చు. ఇప్పుడు క్యాపబిలిటీ అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరిని సీఎం చేసినా ఆటోమేటిక్గా సీఎం చుట్టూ అందరు చేరాల్సిందే. అవును. కాకపోతే ఇమీడియట్గా ఎందుకు థ్రెట్ ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ అనేది అంత బలంగా లేదు. ఇప్పుడు వీళ్ళకున్న మెజారిటీ కూడా చాలా తక్కువ. ఎవడో 20 మందిని ఇప్పుడు నీకు బయటకు వస్తే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ అందరు తీసుకొని మినిస్టర్లు చేసినట్టే, అరే నీకు మినిస్టర్లు చేస్తున్నట్టు 10 మంది ఫాలోవర్ కావచ్చు. అంటే ఏ ఒక్క 10-15 మంది ఫాలో అయినా కానీ మైనార్టీలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత తొందరగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కూడా లేదు, అంత బలంగా లేదు. అంటే వీని తీసి వాని పెట్టి వాని తీసి వీని పెట్టే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన జూబ్లీహిల్స్ అన్నారు కాబట్టి జూబ్లీహిల్స్ రాజకీయాలలో కాక మనం చూసినట్లయితే యాక్చువల్గా మనం గ్రామీణ ప్రాంతాలలో ఆడవాళ్ళు అదే పొద్దున్నే ఊడ్చుకునేటప్పుడు నా దుమ్ము ఇటు వచ్చింది ఎట్లా పంచాయతీ పెట్టుకునే దానికంటే కూడా వీళ్ళ మధ్యన మాటలు అనేది చాలా దుర్మార్గంగా ఘోరంగా ఉన్నాయి. సభ్య సమాజం వినే పరిస్థితిలో కూడా లేదు. అంటే వీళ్ళు సమాజానికి ఏం నేర్పాలనుకుంటున్నారు అనేది కూడా ప్రధానమైంది కదా, రాజకీయ నాయకులే కదా. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ సీఎం కానివ్వండి, అంతకుముందు సీఎం కానీ వీళ్ళు మాట్లాడి, ఇప్పుడు కేటీఆర్ కానివ్వండి, ఇంకే ఇప్పుడు బండి సంజయ్ కానీ, ఇటువంటి వాళ్ళు అసలు వాళ్ళు ఏం భాష ఉపయోగిస్తున్నారు, ఏ సమాజంలో బతుకుతున్నారు అనేది వాళ్ళకన్నా సోయి ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళకి ఆ సోయి ఉన్నట్లయితే అంటే ఇవాళ రేపు కూడా అంటే టీవీలు కానివ్వండి, మీడియా కానివ్వండి, అంటే ఒక సెన్సేషనల్గా, అంటే ఇప్పుడు మనం టీవీ ముందు చెప్పలేము కానీ సెన్సేషనల్గా మాట్లాడితే వాళ్ళు పెద్ద హెడ్లైన్ వేస్తారు. టీవీలలో బ్రేకింగ్ న్యూస్ వస్తాయి. అదే మామూలుగా సాఫ్ట్గా మాట్లాడి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అది ఎక్కడో మూలకు వస్తుంది. అందువల్ల ఏంటంటే ప్రతి వాడికి ఆ భాష వస్తుంది. ఆ మధ్యన ఒక స్కూల్లో ఒక అమ్మాయి, నా దగ్గర వీడియో కూడా ఉండే, ఒక అమ్మాయి అదే స్కూల్లో అసెంబ్లీ పెడతారు చూడండి, మాక్ అసెంబ్లీ పెట్టినప్పుడు ఒక అమ్మాయి మాట్లాడుతుంది. అంటే ఆపోజిషన్ వాళ్ళు అదే స్పోర్ట్స్ విషయంలో ఈ ప్రభుత్వం గాజులు దొడుకొని కూర్చుందని మాట్లాడుతుంది. అనుకుంటా 10th కూడా కాదు ఆ అమ్మాయి. అంటే అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాట్లాడే భాష అనేది ఎంత పర్కోలేట్ అవుతుంది, జనం ఎంత దారుణంగా చూస్తుంది అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. అదే